ముగ్గురు మిత్రుల ముప్పేట కుట్ర. ముగ్గురు ఎవరెవరు చెప్పరా? ఈ ముగ్గురు మిత్రులు ఎవరెవరు? కేసీఆర్, కిషన్ రెడ్డి, హరీష్ రావు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇప్పుడు మొదటిసారి నమస్తే తెలంగాణ చాలా అద్భుతంగా రాసింది. ముగ్గురు మిత్రుల ముప్పేట కుట్ర. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ ముగ్గురు మిత్రులు ముప్పేట దాడి తెలంగాణ వేస్తున్నారని చెప్పేసి గుమాస్తా తెలంగాణ చాలా అద్భుతంగా రాసింది. బనకచెర్ల వెనక వీళ్ళ ముగ్గురు కలిసి చంద్రబాబు మెప్పు కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదో ఉత్పాదం ముంచుకొస్తున్నది, కనిపించిన కుట్ర ఏదో జరుగుతున్నది. ఏం కుట్రలు లేవు, ఏవి లేవు. ఇక్కడ 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో గోదావరి నది పైన ఏ ప్రాజెక్ట్ కూడా నిజమైన ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఇంతదాకా రాకపోతుండే. ఈరోజు వాళ్ళు కావాల్సిన మీరు కడతలేరు, వాళ్ళకేమో సముద్ర పాలవుతున్న నీళ్ళు అని చెప్పేసి వాళ్ళు పోతా ఉన్నారు, వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు, సముద్ర పాలే నీటి మాత్రం వాడుకుంటా ఉన్నారు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి మీరెందుకు మాట్లాడరు అంటే దీనిపైన ఎంత పెద్ద ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కుట్ర. ఎన్నికలు లేకపోతే ఎందుకు తెర మీదకి వస్తుంది బనకచెర్ల? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీని ద్వారా ఈ సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, చంద్రబాబును బూచిగా చూపించాలి. తెలంగాణ సెంటిమెంట్ తోటి మళ్ళీ ఓట్లు రాబట్టుకోవాలి. దాంట్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నది. ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయినాకో బనకచెర్ల గురించి ఎవడు కూడా మాట్లాడు, ఎవరికి కూడా చిత్తశుద్ధి ఉండదు. ఎన్నికలు అయిపోయినాయి కదా, మాకు ఓట్లు వచ్చినాయిగా, అయిపోయింది, పోరాటాలు ఏం లేవని చెప్పేసి అందరూ మూసుకొని ఉంటారు. ఇది 100% అందరూ గమనించాలి. బనకచెర్ల దాదాపు 7-8 నెలల నుంచి ఇష్యూ ఉంది. 7-8 నెలల నుంచి ఎందుకు మాట్లాడలేదు ఈ పార్టీలన్నీ కూడా? బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడలేదు, కాంగ్రెస్ ఎందుకు మాట్లాడలేదు, బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్పిండు, నేను బనకచెర్ల విషయంలో ఓన్లీ సముద్ర పాలవుతున్న నీళ్ళ మాత్రం తీసుకోపోతుంది చంద్రబాబు చెప్పిండు. ఇప్పుడు చంద్రబాబును బూసిగా చూపించేసి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడం ద్వారా ఓట్లు దండుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ తప్ప ఎక్కడ కూడా తెలంగాణ పైన ప్రేమతోటి చేయడం లేదు. తెలంగాణ విషయంలో, నీళ్ళ విషయంలో, గోదావరి నదిలో అన్యాయం జరుగుతున్న విషయంలో ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. అందుకే గుమస్తా చాలా స్పష్టంగా చెప్తుంది, ముగ్గురు మిత్రుల ముప్పేట దాడి అని. ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు మిత్రులు కలిసి తెలంగాణ ముంచే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళకు ఈ 3 పార్టీలు కూడా ఓట్ల రాజకీయం తప్ప తెలంగాణ పైన ప్రేమ లేదు, తెలంగాణ ప్రజలపైన ప్రేమ లేదు, ఏదీ లేదు వీళ్ళకి. కేవలం వీళ్ళకి కావాల్సింది రాజకీయ ఆర్థిక ప్రయోజనం తప్ప ఏది కనబడతలేదు, చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇగో చెప్తున్నాం కదా, చంద్రబాబును బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పనేది ఆయన చేసుకుంటా ఉన్నాడు. ఇదే మరి వైఎస్ ఎందుకో బూచిగా చూపించలే గతంలో. పోతిరెడ్డి పాడు పొక్కగొట్టుకపోతా ఉంటే అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి సంకల్ నాకిన ఈ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి సంకల్ నాకి వాడికి బానిసల్లాగా ఈ దొంగనా కొడుకులంతా ఉన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు మాత్రం బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇట్లా ఉంటాయి రాజకీయాలు అనేవి. దయచేసి అందరూ గమనించాలి. ఇక్కడే వీళ్ళకు ఎంత ఏ విధంగా అధికారంలో అప్పుడేమో ఒకలాగా, అధికారం దిగినాకనేమో ఇంకా ప్రజలు రెచ్చగొట్టాలి, సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, ఈ క్రమంలో కొంతమంది బూచిగా చూపించాలి, ఈ ప్రయత్నమే జరుగుతూ ఉంటుంది తప్ప ఏది ఉండదు ఇక్కడ. సో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్